ఇవాల్టి ముఖ్యాంశాలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి అమలుపై గవర్నర్ కు వివరించిన మంత్రి పొంగులేటి. వేములవాడ ఆలయం విస్తీర్ణం పెంపుపై మంత్రి కొండా సురేఖ ఆరా. దేవాదాయ కమిషనర్ ఈవో నుంచి వివరాలు తెలుసుకున్న సురేఖ, రాజన్న ఆలయం విస్తీర్ణం పెంపుపై అపోహలు నెలకొన్నాయన్న సిబ్బంది. భక్తులకు సౌకర్యాలు పెంచేందుకు ఆలయ విస్తీర్ణం పెంపు నిర్ణయమని స్పష్టీకరణ. ఆలయ విస్తీర్ణం పెంపుపై అన్ని వర్గాల ప్రజలతో చర్చించాలని మంత్రి సురేఖ దిశానిర్దేశం. విజయవాడలో టెక్ ఏఐ కాంక్లేవ్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టెక్ ఏఐ కాంక్లేవ్ పాత్ వేస్ టు ప్రాస్పరిటీ స్ట్రాటజిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఆంధ్రప్రదేశ్ విజనరీ గ్లోబల్ ఇంటెలిజెన్స్ ఇంజన్ పుస్తకాలను ఆవిష్కరించిన సీఎం. బయోవేట్ లంపీ స్కిన్ డిసీజ్ వ్యాక్సిన్ ను లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు. లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల సమావేశం. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సమావేశం. మహానాడు నిర్వహణపై సమావేశంలో చర్చ. లోకేష్ సమావేశంలో పాల్గొన్న నారాయణ, గొట్టిపాటి రవి అనగాని. సమావేశంలో పాల్గొన్న డిబివి స్వామి, రామానాయుడు, ఫరూక్, పల్లా శ్రీనివాసరావు. కడపలో మహానాడు ఎన్ని రోజుల పాటు చర్చించాలనే అంశంపై ప్రధాన చర్చ. సమాచార కమిషనర్లుగా 4 ప్రమాణ స్వీకారం. కమిషనర్లుగా ప్రమాణం చేసిన బోరెడ్డి అయోధ్యరెడ్డి, పివి శ్రీనివాసరావు, పర్వీన్, దేశాల భూపాల్. సమాచార కమిషనర్లతో ప్రమాణం చేయించిన ప్రధాన సమాచార కమిషనర్ ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి.